హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ 9th క్లాస్ న్యూ సిలబస్ అయినటువంటి తెలుగులో గద్య భాగంలో లాస్ట్ లెసన్ 7వ లెసన్ ఆకుపచ్చ శోకం అనే లెసన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేను ఏ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ టెక్స్ట్ బుక్ యొక్క పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఫ్రీగా అన్ని టెక్స్ట్ బుక్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక ఈ లెసన్ గురించి కనుక చూసుకుంటే ఈ లెసన్ని డాక్టర్ కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ అనేవారు రాశారు. సో దీన్ని ఆకుపచ్చ శోకం అనే మూల గ్రంథం నుంచే తీసుకోవడం జరిగిందనమాట. సో లెసన్లోకి కనుక వెళ్ళిపోయినట్టయితే ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే సో పర్యావరణం గురించి వాటి గురించి పిల్లలకు తెలియచేయడం అనమాట. అంటే సో భూగోళం మీద మనకి ఏదైనా ప్రాణవాయువునిచ్చి పచ్చదనాన్ని ఇచ్చేవి ఏవైనా ఉన్నాయంటే చెట్లు. సో నాగరికత పేరుతో అంటే డెవలప్మెంట్ టెక్నాలజీ పేరుతో ఈ చెట్లన్నీ నరికేసి విచక్షణ లేకుండా అడవుల్ని నరికేసి ఎవరి అవసరాల కోసం వారు అడవుల్ని వాటిని ధ్వంసం చేస్తూ ఉన్నారు కదా. సో అది అలాగే ఇంకొక వైపు మనం చూసుకుంటే ప్లాస్టిక్. సో ప్లాస్టిక్ అనేది ఇంకొక సమస్యగా మారింది. సో ఈ యొక్క ప్రమాదాలను గుర్తించి పిల్లలు అనేవారు వాటిపైన అవేర్నెస్ కలిగి ఉండాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి అని చెప్పి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ పాఠం యొక్క ప్రక్రియ కనుక చూసుకుంటే పర్యావరణ కవిత్వం, ఈ యొక్క పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి పర్యావరణ కవిత్వం, ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం. రెండు కూడా పర్యావరణం మీదే వస్తాయి. ఇతివృత్తం వచ్చేసి పర్యావరణం, ప్రక్రియ వచ్చేసి పర్యావరణ కవిత్వం అన్నమాట. ఏంటి పర్యావరణ కవిత్వం అంటే చూద్దాం. మనకి తెలుగు సాహిత్యంలో చాలా ప్రక్రియలు ఉన్నాయి, అందులో ఒకటి ఈ పర్యావరణ కవిత్వం అన్నమాట. ఇది ఒక ఆధునిక ప్రక్రియగా చెప్పుకోవచ్చు. మనుషుల వల్ల మనుషులు చేసే పని వల్ల ప్రకృతికి పర్యావరణానికి హాని కలుగుతూ ఉంటుంది కదా. సో దాన్ని అలాగే దానివల్ల వచ్చే ఇబ్బందుల్ని వాటిని ఈ పర్యావరణ కవిత్వం ద్వారా చెప్తూ ఉంటారు. పర్యావరణ భావనలను రచయిత కవిత రూపంలో వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు. సో దానికి సంబంధించిన విషయాన్ని అంతా కూడా కవితల రూపంలో వ్యాస రూపంలో చెప్తూ ఉంటారనమాట. దీన్ని కవితా వ్యాసం అని కూడా అంటూ ఉంటారు. పర్యావరణ కవిత్వం అన్న అనొచ్చు, లేదా కవితా వ్యాసం అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే కవిత రూపంలో వ్యాసం రూపంలో తెలియజేస్తూ ఉంటారు కాబట్టి. సో అది మనకి ఉద్దేశ్యము, ప్రక్రియ వచ్చేసి. ఇక రచయిత గురించి కనుక చూసుకుంటే కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ అనేవారు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జన్మించారు. సుందర ప్రకాశ్రావు, శ్రీమతి రూతమ్మ వీరి యొక్క తల్లిదండ్రులు అనమాట. సో జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు ఇతను. దీపాలు, అరణ్యంలో కేక, దగ్ధ దృశ్యము, ఆకుపచ్చ శోకం అనే కవితా సంపుటాలని రాశారు. అలాగే కుర్చీ చెప్పిన చర్చీ కథలు, అపూర్వ యానం నవల, విశ్వధర్మం పేరు మీద ఆధ్యాత్మిక వ్యాసాలు అనేవి ఇతను రాశారు. సో ఇతను అంటే ఇతని యొక్క కవిత్వం ఎలా ఉంటుందంటే సరళంగా మంచి చెప్పాలనుకున్న విషయాన్ని మంచి బలమైన భావాలతో చెప్తూ ఉంటారు. అలాగే ఈ పర్యావరణమే ఇతివృత్తంగా ఎక్కువగా కవితలు రాస్తారనమాట. అందులో ఇతను ఫస్ట్ అని చెప్పుకోవచ్చు. అలతే పదాలతో సూటిగా స్పష్టంగా భావాన్ని వివరిస్తూనే మానవ తప్పిదాలను ఘాటుగా విమర్శిస్తారు. అంటే చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్తూ మనుషులు చేసే పనుల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా చాలా మంచిగా వివరిస్తూ ఉంటారనమాట. బాధ్యతలను గుర్తు చేస్తూ దిశానిర్దేశం చేస్తారు. సో ఈ లెసన్ అనేది ఆకుపచ్చ శోకం కవితా సంకలనంలోంచి తీసుకోవడం జరిగింది. సో ఇతని గురించి తెలిసిందే కదా. ఏదైతే విషయం చెప్పాలనుకుంటున్నారో అతను సూటిగా అలాగే మనుషులు చేసే తప్పుల్ని ఘాటుగా విమర్శిస్తూ ఉంటారనమాట. సో ప్రెజెంట్ ఈ లెసన్ వచ్చేసి ఆకుపచ్చ శోకం అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది. ఇక గ్రామర్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి గద్యం ఇచ్చారు, అది ఈజీగా ఆన్సర్ చేయొచ్చు మీరు. సో భాషాంశాలు పదజాలంలో కనుక వెళ్ళిపోయినట్టయితే ఎరుపు రంగులో ఉన్న పదాలకి అర్థాలు రాసి వాటితో మళ్ళీ సొంత వాక్యాలు అనేవి రాయమంటున్నారు. హరితం, పత్రహరితంలో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. హరితం అంటే ఏంటంటే పచ్చదనం అని అర్థం. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది అంటే ప్రమాదం కలిగింది. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి. బాహువులు అంటే చేతులు. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు. ఛాయ అంటే నీడ. జల వనరుల ఫ్యాక్టరీల గరలంతో కలుషితమవుతున్నాయి. గరలం అంటే ఏంటంటే మనకి విషమని అర్థం వస్తుంది.
నెక్స్ట్ కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి అని అన్నాడు. చెట్లు అనే దానికి చూసుకుంటే తరువులు, భూజములు అనేవి పర్యాయ పదాలుగా మనకి వస్తాయి. నెక్స్ట్ ముస్తాబు అంటే అలంకరణ, అందంగా తయారు చేయడం అనేవి వస్తాయి. అలంకరణ, అందంగా తయారు చేయడం ముస్తాబు అంటే. నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు. జాడ అంటే గుర్తు, ఆనవాలు అనే అర్థాలు వస్తాయి. నెక్స్ట్ తాపం అంటే వేడి, ఉష్ణం, సెగ, ఉష్ణము, ఇవన్నీ అర్థాలు అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ సముద్రంకి పయోధి, జలధి అనేవి సముద్రానికి గల పర్యాయ పదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకుంటే నానార్థాలు అనేవి జత చేయమన్నాడు. ఎండాకి సమయం ఎండాకి వెలుగు, ఆతపం అనేవి నానార్థాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కాలంకి సమయం, నలుపు. కాయం అంటే శరీరం, గురి, స్వభావము. జాడ అంటే విధము, ఆచూకీ, దారి. దాహం, దప్పిక, కాలుట అనేవి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రకృతి వికృతులను చూసుకుంటే మనిషి, మానిసి, పట్టణం, పత్తనం, సముద్రం, సంద్రం, ఛాయ, కథ అనేవి ప్రకృతి వికృతులుగా చెప్పుకోవచ్చు. ఇవి మేము అంటే చెప్తున్నప్పుడే మీరు టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకుంటే, అదే మార్క్ చేసుకుంటే మీకు ఈజీగా నెక్స్ట్ టైం ఇబ్బంది అనేది ఉండదు. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో జాతీయాలను వివరించండి అని అన్నారు. సో అందరికీ చెట్టు ఒక పానకంలో పుడక అంటే ఏంటంటే ఇక్కడ సో అందరూ మంచిగా హ్యాపీ మూమెంట్లో ఉన్నప్పుడు లేనిది ఏదో చెప్పి ఆ సందర్భానికి ఆటంకం కలిగించడం కానీ, అనవసరంగా మధ్యలో రావడం కానీ, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు పానకంలో పుడక అనేది చెప్తారు. నగరాల్లో తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. సో ఇక్కడ తంపర అంటే చాలా ఫాస్ట్గా అని అర్థం. ఇంతకుముందు మనకి ఏదో లెసన్లో వచ్చింది అక్కడ ఏంటంటే చాలా స్లోగా విస్తరించడము అని అన్నాను, సారీ ఫర్ దట్. సో తంపర అంటే ఏంటంటే ఏదైనా ఫాస్ట్గా విస్తరిస్తూ ఉంటే, చెరువులో తామర అనేది ఎలా ఫాస్ట్గా విస్తరిస్తుందో అలాగనమాట. సో అక్కడ స్లోగా విస్తరిస్తుంది అని చెప్పాను. ఆ లెసన్ అనేది ప్రీవియస్ లెసన్స్ మీరు వింటే మీకు అక్కడ కనిపిస్తుంది, సారీ. సో ఫాస్ట్గా ఏదైతే విస్తరిస్తుందో అది. పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కూర్చున్న కొమ్మలు నరుక్కోవడమే అంటే ఎవరైతే దేనిపైన ఆధారపడతారో, సో ఆశ్రయం ఇచ్చిన వారిని వెన్నుపోటు పడవడం ఇలాంటి సందర్భాల్లో వాడతారనమాట. కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. సో నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఏంటంటే నిమ్మ చెట్టుకి ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఎంత నీరు ఎక్కువైతే అంత బలంగా బతుకుతూ ఉంటుందన్నమాట. కాకపోతే మామూలుగా చెట్లకి ఏంటి, ఎక్కువ నీరు ఎక్కువైపోతే అవి చచ్చిపోతూ ఉంటాయి. కానీ నిమ్మ చెట్టుకి ఎంత నీరు ఎక్కువైతే అవి అంత బలంగా వెళ్తూ ఉంటాయి అన్నమాట. అలా చాలామందికి ఏంటంటే సమస్యలు అంటే భయపడుతూ ఉంటారు. కొంతమంది సమస్యలు వచ్చినా సరే చాలా ధైర్యంగా నించుంటూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భంలో వాడతారనమాట. ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి అంటే సో ఏదైనా పూర్తి చేయాలి లేదా ఏదైనా మార్పుకి పూనుకోవాలి అనే అర్థం వస్తుంది. నెక్స్ట్ వ్యాకరణ అంశాల్లో చూసుకుంటే సందులు అనేవి ఇచ్చాడు. క్రింది వాక్యాల్లో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేరు రాయండి అన్నాడు. కళ్ళు ప్లస్ ఎదుట, కళ్ళు ప్లస్ ఎదుట ఉత్వ సంధి. చెట్టు ప్లస్ ఒక, ఇది కూడా ఉత్వ సంధి. అలాగే నీడ ప్లస్ ఏది, ఇది హత్వ సంధి అనేది లేదా అకార సంధి అనేది అవుతుంది. ముస్తాబు ప్లస్ అయినా, ఇది కూడా ముస్తాబు ఉత్వ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ తేనె ప్లస్ ఈగ. ఇక్కడ మనం ఇంతకుముందు లెసన్లో చెప్పుకున్న ఎగ్జాంపులే తేనె ప్లస్ ఈగ. ఇక్కడ మనం చూసుకుంటే అనేది మనకి టకారం అనేది వచ్చి చేరింది మధ్యలో. సో టుగాగమ సంధి. పడక ప్లస్ ఇల్లు, ఇది కూడా టుగాగమ సంధి. పర్యావరణము పరి ప్లస్ ఆవరణము యనాదేశ సంధి అవుతుంది. పర్యావరణము పరి ప్లస్
ఆవరణము యనాదేశ సంధి. బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు రుగాగమ సంధి అనేది అవుతుంది. కర్మని వాక్యాల్ని కర్తరి వాక్యాలుగా మార్చండి అని అన్నాడు. చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. కర్మని వాక్యాలు ఇచ్చాడు, కర్తరి వాక్యాలుగా రాయమన్నాడు. చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. సో కర్త ప్రధానంగా చేసుకుని చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. రైతుల చేత పంటలు పండింపబడతాయి. రైతులు పంటలు పండిస్తారు. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. గోపి చేత మొక్క నాటబడింది. గోపి మొక్క నాటాడు అనేవి కర్తరి వాక్యాలుగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ సమాసాలు చూసుకుంటే చెట్టు చేమలు, చెట్టును చేమలును ద్వంద్వ సమాసం. ఆకుపచ్చ శోకం, ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకంటే ఇక్కడ ఆకుపచ్చ అనేది విశేషణం కాబట్టి అది పూర్వపదంలో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. జానెడు నీడ, జానెడైన నీడ, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఎందుకంటే జానెడు అనేది ఒక విశేషణం కాబట్టి. రావి చెట్టు, రావి అని పేరు గల చెట్టు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. పేరుగల అని వచ్చినప్పుడు సంభావన పూర్వపద గుర్తుపెట్టుకోండి. కానిది లేనిది అని వచ్చినప్పుడు నై తత్పురుష సమాసం. కలవాడు కలది బహురీహి సమాసం. ఇవి కీవర్డ్స్లో గుర్తుపెట్టుకోండి. అలాగే సంఖ్య అనేది వచ్చినప్పుడు ద్విగు సమాసం. పచ్చని చెట్లు, ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పచ్చనైన చెట్లు. నెక్స్ట్ అలంకారాల్లో కనుక చూసుకుంటే ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫర్ట్ చేస్తున్నాయి అని అన్నాడు. సో ఇక్కడ ఇందులో ఉన్నటువంటి అలంకారం చూసుకుంటే ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు. ఆక్టోపస్ మనిషి బాహువుల్ని దేంతో పోల్చాడు? ఆక్టోపస్తో పోల్చాడు. అంటే ఇక్కడ ఒక మనకి పోలిక అనేది జరిగింది. సో ఉపమాన ఉపమేయాలకి పోలిక అనేది చెబుతే అది ఏ అలంకారము? ఉపమాలంకారం. సో ఇక్కడ ఉపమాలంకారం అనేది ఉంది. నెక్స్ట్ ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. సో ఇందులో కూడా ప్లాస్టిక్ అనేది ఎలాగా కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా, ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు శవాలు, ఈ రెండింటికి ఇక్కడ పోలిక అనేది జరిగింది. ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు శవాలు, ఈ రెండింటికి పోలిక అనేది చెప్తున్నారు కాబట్టి ఇది కూడా ఉపమాలంకారం అవుతుంది. నెక్స్ట్ ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లున్నాయి. అన్నట్లు అని కనిపించగానే మనకేంటి? ఉత్ప్రేక్ష అలంకారం, అంటే ఊహ అనేది కనిపించాలి. సో అన్నట్లు అని వచ్చిందా ఉత్ప్రేక్ష అలంకారం అని కన్ఫ్యూజ్ లేకుండా మనం పెట్టేయచ్చు. ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి. ఇది కూడా అన్నట్లున్నాయి అనగానే అన్నట్లు అని వచ్చింది కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం. ఆ వస్తువు ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. అన్నట్లు యాజ్ ఇట్ ఈస్ ఉత్ప్రేక్ష అలంకారం అనేది అవుతుంది. ఇక పద్యం కనుక చూసుకుంటే ఈ లెసన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. సో లాస్ట్లో అర్థాలు అవి కూడా ఇచ్చారు. సో ఈ యొక్క పద్యాన్ని అయితే మనం ఇప్పుడు చూద్దాము. ఇది గడ్డాపు సత్యం గారు రాసినటువంటి పద్యము, కవితా వైజయంతి. సో ఇక్కడ పద్యం కనుక చూసుకున్నట్టయితే, ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్నుముట్టుగా నంచిత పుష్ప పల్లవ ఫలావలి నెంతయు వేట్క సృష్టి గావించి సమస్త జీవులకు బ్రీతిగా జూరలు వెట్టు నీ మహోదంచిత దాతృతా మహిమ యబ్బురమం కలిగించు వృక్షమా అని చెప్పి ఇచ్చారు. ఇంచుక జీవనంబు గ్రహించి అంటే ఓ వృక్షమా కొంచెం నీటిని తీసుకొని ఆకాశమంత కృతజ్ఞత భావాన్ని ప్రకటిస్తావు. ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్ను ముట్టగా నంచిత. సో అలా కొంచెం నీటిని తీసుకొని ఆకాశమంత కృతజ్ఞత అనేది చూపిస్తూ ఉంటావు. లేత చిగుళ్ళు పూలు పళ్ళు సంతోషంగా సృష్టించి ఇస్తావు. సమస్త జీవులకు ఇస్తావు. సో సమస్త జీవులకు ప్రీతి పాత్రం అవుతావు. గొప్పదైన నీ దానగుణ మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని అబ్బురము కలిగించు. సో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది అని చెప్పి
ఈ యొక్క పద్యం యొక్క భావం. సో ఇది ఈ యొక్క లెసన్‌కి సంబంధించి. దీంతో మనకి 9th క్లాస్ తెలుగుకి సంబంధించి అన్ని లెసన్స్‌లో ఉండేటువంటి గ్రామరు, వొకాబులరీ, కౌపరిచయాలు అన్నీ కూడా మనం అయితే డిస్కస్ చేసాము. ఇది మనకి ఈ యొక్క లెసన్‌కి సంబంధించి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.